సో ఏఐ టెస్టింగ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ట్రెడిషనల్ టెస్టింగ్ ఉంది. ట్రెడిషనల్ టెస్టింగ్ ఉన్నప్పుడు కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అప్పుడు మనకి కొంతవరకు మాన్యువల్ టెస్టింగ్ నడిచింది, ఆటోమేషన్ టెస్టింగ్ నడిచాయి, డిఫరెంట్ టూల్స్ స్టిల్ నడుస్తున్నాయి కూడా. అంటే ఒకటి ట్రూ, టెస్టింగ్ అనేది ఎవరు రీప్లేస్ చేయలేరు. టెస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. డెవలప్మెంట్ ఉన్నంత కాలము టెస్టింగ్ ఉంటుంది, అంటే కోడర్ ఉన్నంత కాలము టెస్ట్ ఉంటాడు, అందులో డౌట్ లేదు. ప్లస్ అనదర్ ఆన్సర్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్ అనే దానికి డై అనేది లేదు. ఓకే, ఫ్యూచర్ లో ఏది కూడా రీప్లేస్ చేసే ఛాన్సెస్ లేవండి. మాన్యువల్ టెస్టింగ్ ఎవరు చేయలేరు. మాన్యువల్ టెస్టింగ్ 100% ఫర్ ఎవర్ ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ గ్రీన్. అందులో ఇంకా అందులో సెకండ్ థాట్ లేదు. బట్ జాబ్స్ ఆర్ వెరీ 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 లెస్, ఐ కెన్ సే లెస్సర్, చాలా తగ్గిపోతాయి. బట్ మాన్యువల్ టెస్టింగ్ అయితే అట్లా ఉంటుంది. ఎన్ని వచ్చినా అది నడవలసిందే, ఎందుకంటే మ్యాన్ ఈజ్ మేకింగ్ ద సాఫ్ట్వేర్ డెఫినెట్లీ ద బగ్ ఫ్రీ. ఓకే, సో ఇప్పుడు వచ్చిన ఏఐ టెస్టింగ్ మరి ఇంత బూమ్ చేస్తున్నారు కదా సార్, మీరే చాలా ట్రోల్ చేస్తున్నారు మొత్తం అంతా ఏఐ టెస్టింగ్ అనేది. ఎస్, ఖచ్చితంగా ఎప్పుడైతే ట్రెండ్ వచ్చిందో ట్రెండ్కి అనుగుణంగా మారవలసింది ఫస్ట్ సాఫ్ట్వేరే, అందులో డౌట్ ఏం లేదు. మారమని ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు వచ్చే అప్ స్కిల్లింగ్ లేదా అప్గ్రేడ్, ఇప్పుడు బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్స్కి మాత్రం ఐ రిక్వెస్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ మచ్ కోడింగ్, ఇమీడియట్లీ సెలెక్ట్ ఏఐ టెస్టింగ్.